హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మీకు ఒక చక్కటి రిసార్ట్ని చూపిస్తానండి. ఇది వచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గర ఇలా ఒక లోటస్ పాండ్ పెట్టారండి. దీంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. చుట్టూ ఇలా ఫ్లవర్స్ తోటి మొక్కలు ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఇది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రూట్ మ్యాప్ బోర్డు పెట్టారండి. ఈ బోర్డుని చూస్తే మనకి ఎటువైపు వెళ్తే ఏ ప్లేస్ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇక ఇది లోపల వైపు అండి. చూడండి, మొక్కలతో కానీ ఫ్లవర్స్తో కానీ చాలా బాగుందండి రిసార్ట్. పిల్లలు అయితే మాత్రం చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. ఇది ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా సెక్యూరిటీ ఉంటుందండి. ఇక్కడ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ చెక్ చేసి హ్యాండ్స్కి ట్యాగ్స్ వేసేసి లోపలికి పంపిస్తారు. ఫ్లవర్స్ చూడండి, అక్కడక్కడ చాలా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. మొక్కలే కాదండి, అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయండి చెట్లు. ఇంకా అక్కడక్కడ ఇలా బోర్డ్స్ పెట్టారండి. లోపల ఏమేమి ఉంటాయి, రిసార్ట్లో గేమ్స్ కానీ ఆడుకోవటానికి ఏ ప్లేసెస్ ఉంటాయి అనేది పెట్టారు. చెట్ల పైన చూడండి పెయింటింగ్స్ వేశారండి. చూడటానికి చాలా బాగుందండి. అన్ని చెట్ల మీద చాలా వరకు పెయింటింగ్స్ వేశారనమాట. మేము వచ్చేసి చాలామంది వచ్చామండి రిసార్ట్కి. ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ పెట్టారండి. ఈ వెల్కమ్ డ్రింక్స్ లిచీ అని ఆరెంజ్ అండి. ఇవి రియల్ డ్రింక్స్ కాదనమాట, పౌడర్ యాడ్ చేసి పెడతారు కదండి వాటర్లో, ఆ డ్రింక్స్ అనమాట. ఇలా కుండల్లో పెట్టారండి. టేస్ట్ అంత బాగాలేదు కానీ ఓకే అండి, నార్మల్గా ఉన్నాయి. ఫ్లేవర్ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి. మేము వచ్చేసి ఫొటోస్ దిగుతున్నామండి. స్టార్టింగ్లోనే మేము గ్రూప్ ఫొటోస్ ఇలా తీసుకుంటున్నాము. మళ్ళీ అంతా తిరిగి వచ్చేసాక రిసార్ట్ అంత ఎనర్జీ ఉండదు కాబట్టి ఇలా స్టార్టింగ్లోనే ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నామండి. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారండి. ఇలా పరిగెత్తుకుంటూ గేమ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అయితే. రిసార్టు కింద చూడండి నీట్గా కూడా ఉందన్నమాట. ఎలా పడితే అలా లేదండి, చాలా నీట్గా ఉంది. ఇంకా మేము లోపలికి వెళ్తున్నామండి. స్లోగా ఇలా మాట్లాడుకుంటూ అందరం కలిసి వెళ్తున్నాము. మధ్య మధ్యలో ప్లే ఏరియాస్ కానీ ఉంటాయండి. ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలా వెళ్తూ ఉన్నామండి. మధ్య మధ్యలో ఇలా బొమ్మలతో బెంచెస్ కానీ యానిమల్ బొమ్మలు కానీ పెట్టారండి. పిల్లలు బాగా చాలా అట్రాక్ట్ అయిపోయి చాలా హ్యాపీగా ఆడుకున్నారండి. ఇక్కడ ఒక గణపతిని పెట్టారండి. స్టార్టింగ్లోనే ఇలా గణపతిని చూసి లోపలికి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. గణపతి కూడా చాలా బాగున్నారు. ఇక్కడ ఇలా బోర్డ్స్ పెట్టారండి. ఎక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి, గేమ్స్ ఏమేమి ఉంటాయి, యానిమల్ బొమ్మలు ఉన్నాయండి. మధ్యలో ఇలా బర్డ్స్ది ఒక షెడ్ కూడా ఉందండి. రకరకాల బర్డ్స్ ఉన్నాయండి. బర్డ్స్ అరుపులు చూశారు కదా, చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా చూసేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇలా డైనోసర్ బొమ్మలు కానీ ఇంకా యానిమల్స్వి చాలా బొమ్మలు ఉన్నాయండి. వాటితో ఫొటోస్ దిగారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయి చాలా మంచిగా ఎంజాయ్ చేశారండి. చూడండి, పిల్లలు ఇలా హార్స్ బొమ్మలు పెట్టారు, అవి ఎక్కేసేసి ఇలా ఫొటోస్ దిగుతున్నారు. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా వాటిపైన ఎక్కేసి చాలా ఫొటోస్ తీసుకున్నారండి. ఇంకా పక్కనే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందండి. చిల్డ్రన్స్ ఆడుకోవటానికి చాలా ఉన్నాయండి ఇక్కడైతే. వాళ్ళకి ఇంకా చెప్పనక్కర్లేదు కదండి. వాళ్ళు కొన్ని ఉంటేనే మనం పట్టుకోలేము. ఇక్కడైతే చాలా ఉన్నాయండి. వాళ్ళని పట్టుకోలేకపోయాం, అంత బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా హార్స్ది రైడింగ్ చేయడానికి ఉందండి. ఇలా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కేసి ఇలా రౌండ్స్ వేసారనమాట. కానీ ఇది డైరెక్ట్గా అదంతట అది తిరగదండి. ఇలా ఎవరో ఒకరు తిప్పుతూ ఉండారనమాట. ఇలా కొంతమంది ఎక్కుతూ ఉంటే మిగతా వాళ్ళు ఇలా తిప్పుతూ ఉన్నారనమాట.
ఇలా అందరూ చాలా బాగా రౌండ్స్ వేసారండి. స్వింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. అవి ఎక్కేసి పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద స్లైడ్ ఉందండి. ఆ స్లైడ్ ఎక్కేసి పిల్లలు ఆడుతూనే ఉన్నారండి. ఎంతసేపటికి వాళ్ళు రమ్మన్నా రావట్లేదనమాట. ఈ స్లైడ్ దగ్గరే ఉన్నారు. పిల్లలే కాదండి, ఈ స్లైడ్ని ఎక్కి పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా పిల్లలు స్లైడ్తో ఆడుకుంటూనే ఉన్నారండి. చాలాసేపటి వరకు ఇలా ఆడుకున్నారు స్లైడ్ మీద. తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీ గేమ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా ఆడుతూ ఉన్నారనమాట పిల్లలు. అందరు కలిసి సరదాగా ఆడుకున్నారండి. లోపల ఇలా ఒక ఎడ్ల బండి ఉందండి. ఈ ఎడ్ల బండి మీద ఎక్కేసి అందరూ ఒక్కొక్క రౌండ్ వేస్తూ ఉన్నారనమాట. రిసార్ట్ చుట్టూ ఒక రౌండ్ వేస్తారండి. ఇది ఫ్రీగానే అనమాట, మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. విలేజ్లో ఎలా ఉంటుందో అలా ఫీల్ వచ్చిందండి ఎడ్ల బండిని చూసేసరికి. పిల్లలు ప్లే ఏరియా పక్కనే ఇట్లా గ్రౌండ్ ఉందండి పెద్దది. ఇలా గ్రౌండ్లో పెద్ద వాళ్ళందరూ ఆడుకుంటున్నారనమాట. ఇలా మ్యూజిక్ చైర్స్ కానీ, డ్యాన్స్ చేయటం కానీ, ఇంకా ఇలా రోప్తో ఆడటం కానీ, కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, అలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారండి. ఇలా చూడండి, జెంట్స్ లేడీస్ ఇలా గేమ్స్ పెట్టుకొని ఎవరు రోప్ని లాగేస్తే వాళ్ళు విన్ అయినట్టు అట్లా గేమ్ ఆడుతున్నారండి. చాలా సరదాగా అనిపించింది. అందరూ చాలా బాగా ఆడారండి. నెక్స్ట్ ఇదంతా ఆడేసి కొన్ని గేమ్స్ ఆడుకునేసరికి 1 అయిపోయిందండి. ఇంకా మేము అక్కడ నుంచి లంచ్కి వెళ్తున్నాం అనమాట. ఇలా మధ్యలో చూడండి చెట్లు, లంచ్కి వెళ్ళే దారిలో కూడా ఇలా మొక్కలు, చాలా బాగుందండి. మనకి విలేజ్లో అయితే ఎలా ఉంటుందో నేచర్ అలా అనిపించింది అనమాట. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. చెట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా స్లోగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ పక్కన గ్రౌండ్లు, క్రికెట్ ఆడుకోవటానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి అలా గ్రౌండ్స్ ఉన్నాయండి. కొంతమంది ఆడుతూ ఉన్నారు కూడా. ప్లేస్ చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సైక్లింగ్ చేయడానికి కూడా ఉన్నాయండి. అలా కొంతమంది చేస్తూ ఉన్నారు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇంకా స్లోగా ఇలా చూసుకుంటూ వెళ్తున్నామండి ప్లేసెస్ అన్నీ. ముఖ్యంగా పిల్లలకైతే చాలా సరదాగా అనిపించిందండి. ఇది లంచ్కి వెళ్ళే దారి అనమాట. ఇలా లంచ్కి మేము కార్తీక మాసం ఎండింగ్లో వెళ్ళామండి. వనభోజనాలకు అన్నట్టు, కార్తీక వనభోజనాలు అన్నట్టు. కార్తీక మాసంలో అని కాదండి, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది ఈ రిసార్ట్లో టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్తో కానీ. చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని లేట్ అయినా సరే పెడుతున్నానండి. మేము లంచ్కి ఇలా లోపలికి వెళ్తున్నాం. లోపల ఇలా ఉందండి, చెట్ల కింద చైర్స్, టేబుల్స్ వేసారండి. ఆ పక్కన ఆల్రెడీ లంచ్ స్టార్ట్ చేశారనమాట. కొంతమంది లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. చెట్ల కింద తినటం చాలా మంచిగా అనిపించిందండి. లంచ్ కూడా ట్రెడిషనల్గా చాలా బాగుందండి. పక్కనే ఇలా ఆవులు కట్టేశారు. పిల్లలకైతే ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇలా లంచ్ చేసేసి కొంచెం సేపు ఒక 1 అవర్ కూర్చొని పిల్లలందరూ స్విమ్మింగ్ చేస్తానంటే మేము అక్కడికి వెళ్తూ ఉన్నామండి. మధ్యలో ఇలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఈ గేమ్స్ ఫ్రీ కాదండి, మనం టికెట్స్ తీసుకొని ఈ గేమ్స్ ఆడుకోవాలి. చాలా గేమ్స్ ఉన్నాయండి లోపల. ఇలా లోపల రైడ్ చేయటానికి ఇలా చాలా గేమ్స్ ఉన్నాయండి పిల్లలకి. ఫ్రంట్ ఒక బోర్డు పెట్టారండి. ఆ బోర్డులో వచ్చేసి లోపల ఏమేమి గేమ్స్ ఉన్నాయో అన్నీ రాసున్నాయి అన్నమాట క్లియర్గా. చాలా గేమ్స్ ఉన్నాయండి లోపల. అయితే గన్ షూటింగ్ కానీ, ఇలా బుల్ గేమ్ ఉందండి, ఇంకా పాట్ మేకింగ్ ఉంది. చాలా బాగున్నాయండి గేమ్స్ అయితే. ఇంకా పిల్లలకైతే ఇంక ఇలాంటి గేమ్స్ ఉంటే చెప్పనక్కర్లేదు కదండి. ఇంకా అక్కడి నుంచి కథలను కూడా కదలనమాట. అలా ఇంకా పిల్లలు ఆ గేమ్స్ దగ్గర చూస్తూనే ఉన్నారండి. చాలాసేపు టైం స్పెండ్ చేశారు. ఇలా ఇవన్నీ ఇంకా పిల్లలకు చూపించేసుకొని ఇంకా తర్వాత అక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళారనమాట స్విమ్ చేయడానికి. అప్పటికే చాలామంది వచ్చేసారండి. స్విమ్మింగ్ పూల్ అనేది ఆఫ్టర్నూన్ 3 తర్వాత స్టార్ట్ అవుద్దండి. మార్నింగ్ 12 వరకు ఎండ్ అయిపోయిద్ది అనమాట. అందుకే మేము ఆఫ్టర్నూన్ వచ్చామండి, 3 తర్వాత వచ్చామన్నమాట. ఆల్రెడీ అప్పటికే వచ్చేసారండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఇప్పుడే స్టార్ట్ అయిందండి జస్ట్. ఇంకా అందరూ వచ్చేసేసి స్విమ్ చేయడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం వెళ్ళారండి. స్విమ్మింగ్ చేయాలంటే డ్రెస్ కంపల్సరీ ఉండాలంట. నార్మల్ డ్రెస్తో అయితే స్విమ్ చేయడానికి ఎలా ఉండదంటండి. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా స్విమ్ డ్రెస్ అనేది కంపల్సరీ ఉండాలంట. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. పిల్లలకి సపరేట్గా, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉందండి. పెద్ద పెద్ద స్లైడ్స్ ఉన్నాయి, వాటర్ స్లైడ్స్. వాటర్ కూడా క్లీన్గానే ఉన్నాయండి. మీరు ఒకవేళ స్విమ్ డ్రెస్ తీసుకెళ్ళకపోతే లోపల ఉన్నాయండి స్విమ్ డ్రెస్సెస్ కూడా. రెంట్కి ఇస్తున్నారు. ఇంకా కొనుక్కునే వాళ్ళు కొనేసుకుంటున్నారు అనమాట. అలా కొనేసుకొని స్విమ్మింగ్ చేస్తున్నారండి. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ని మర్చిపోయి చాలా సరదాగా వాటర్లో దిగేసి డ్యాన్స్ చేసుకుంటూ స్విమ్ చేస్తూ ఉన్నారండి. ఈ స్విమ్మింగ్ కాస్ట్ అనేది ఏమీ ఉండదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీరు ఎంతసేపు అయినా స్విమ్ చేయొచ్చు. స్విమ్మింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారండి. ఇలా పక్కన కూర్చొని స్విమ్మింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుందండి. ఈ స్క్రీన్లో సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారనమాట. స్విమ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ స్విమ్ చేస్తూ ఉంటారండి. రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఇంకా స్విమ్మింగ్ 6 వరకు చేసేసి ఇంకా స్నాక్స్ కూడా ఉంటాయండి. మేము తర్వాత స్నాక్స్కి వెళ్ళామన్నమాట. స్నాక్స్ వచ్చేసి పెసరవడ, చట్నీ, టీ, కాఫీ పెట్టారండి. ఇంకా తర్వాత పునుగులు కూడా పెట్టారనమాట. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేసి లంచ్ ఎక్కడ చేసామో ఆ ప్లేస్కే వచ్చేసి స్నాక్స్ తినేసి ఇంకా ఇలా మాట్లాడుకుంటూ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి అందరూ సరదాగా ఇలా గడిపేసి వెళ్ళిపోయారండి అందరూ. చూడండి ఫ్లవర్స్ తోటి ఈ ప్లేస్ని ఎంత బాగా డెకరేట్ చేశారండి, చాలా బాగా అనిపించింది. ఇక పక్కన మీకు లంచ్కి వచ్చినప్పుడు చూపించలేదు కదండి, ఇక్కడ పక్కనే దేవుణ్ణి ఇలా పెట్టారండి. మీకు ఇంకోటి స్పెషల్గా చూపిస్తానండి. చూడండి శివలింగం అనమాట. ఇలా రాయితోటి ఎంత బాగా చేశారండి, చాలా మంచిగా అనిపించింది. కార్తీక మాసం టైంలో వెళ్ళాం కాబట్టి చాలా మంచిగా అనిపించిందండి. ఇలా డెకరేట్ చేశారనమాట. పక్కనే ఇలా స్నాక్స్ పెడుతూ ఉన్నారండి. ఇలా ముగ్గులతోటి, ఫ్లవర్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇంకా మీకు ఇది వచ్చేసి రిసార్ట్ అడ్రస్ చెప్పలేదు కదండి. ఈ రిసార్ట్ ఎక్కడుందంటే ప్రొద్దుటూరు విలేజ్ అండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాం కదండి అక్కడండి. శంకరపల్లి మండలం, రంగారెడ్డి డిస్టిక్ అండి. అక్కడ ఉందన్నమాట హైదరాబాద్లో ఈ ప్రగతి నగర్ రిసార్ట్. పక్కనే ఉయ్యాల్లో కూడా పెట్టారండి. ఇలా పిల్లలు పెద్దవాళ్ళు ఊగుతూ ఉన్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.